హలో ఎవ్రీవన్, ఇక నా రూమ్కి వెళ్ళే సమయం వచ్చింది. ఇక నేను స్నానం చేసి రెడీ అయ్యాను. రెడీ అయ్యే లోపు ర్యాపిడో బుక్ చేసుకున్నాను. మా వదిన టమాటా పచ్చడి చేసింది. టమాటా పచ్చడితో అన్నం తిన్నాను. మా వదినకి చెప్పాను, వదిన వెళ్ళొస్తానని. బాయ్. ఏంటి మీ వదినకి ఒక్కదానికే చెప్తున్నా, మీ అన్న ఎక్కడున్నాడంటే మా అన్న బయటికి వెళ్ళిపోయాడు. మా అన్నకు నేను వెళ్తున్నానని ఎలాగో తెలుసు కాబట్టి పర్వాలేదు. ఇక మా ఇంటికాడ వచ్చేసి స్కూల్కి పోయిండు, అందుకని మనకి చెప్పలేకపోయాను. వన్ స్కూల్ దూరం ఇక్కడ. మొత్తం అయితే పైనుంచి కిందికి వచ్చేస్తాను. మరి ర్యాపిడో ఇంకెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను, కానీ ఇంకా ర్యాపిడో రాలేదు. ర్యాపిడో అన్న కాల్ చేస్తాడు. ఇక నేను బయలుదేరే సమయం వచ్చేసింది. సో ఉప్పల్కి బాయ్ చెప్తున్నాను. బోడుప్పల్ చెంగిచెర్లకు నేను వచ్చానంటే ఒక సొంత ఇల్లు లాగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, ఐఎమ్ ఆల్రెడీ అట్రాక్ట్ టు బోడుప్పల్. ఏంటో ఈ గవర్నమెంట్ వర్షాకాలం వచ్చిందంటే పనులు స్టార్ట్ చేస్తారు. నేను ఎప్పుడు ఉప్పల్కి వచ్చినా సరేనండి, ఏదో ఒకటి రిపేర్ చేస్తూనే ఉంటారు. అప్పుడేమో రోడ్డు రిపేర్ చేశారు, ఇప్పుడేమో బ్రిడ్జ్లు రిపేర్ చేస్తున్నారు. మరి దేనికోసమో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఇక్కడ ట్రాఫిక్ కూడా ఉంది, కొద్దిగా మీరు చూడొచ్చు. అలాగో ట్రాఫిక్ దాటేసాం అనుకునే లోపు మళ్ళీ ముందట ఏదో ఒకటి రోడ్డు మీద అడ్డంగా వేశారు. ర్యాపిడో అయినా మధ్యలోనే దింపేశాడు, పోవడానికి దారి లేదని. ఇక నేను నడుచుకుంటూ వెళ్ళాను. తప్ప కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో చూడండి. ఉన్న రోడ్డును మూసేశారు. ఎలా వెళ్తారంటే నడుచుకుంటూ వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే అది గవర్నమెంట్ రూల్స్, మనం దాన్ని ఆపడానికి వీలు. మొత్తానికైతే నేను ఎస్కలేటర్ ఎక్కేసాను, చూడొచ్చు. గవర్నమెంట్ మంచి ఉపాయం చేసింది. రోడ్లు దాటడానికి ఇలాంటి బ్రిడ్జెస్ కట్టారు. ఎంత బాగుందో చూడండి పోవడానికి. మరి ఉప్పల్ అంటే ఏమనుకున్నారు? ఉప్పల్ తగ్గేదే లేదు, నేను లిఫ్ట్ ఎక్కేదే లేదు. ఉప్పల్ అంటే ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్. చెప్పడం మర్చిపోయాను, నేను మెట్రో స్టేషన్లోకి ఎంట్రీ అయిపోయాను. ఏంటంటే విషయం, నా ఫోన్ పేలో మనీ అయిపోయిందండి. అయితే నా దగ్గర హ్యాండ్ క్యాష్ ఉంది. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ ఇవ్వండి అని. అయితే 100 రూపీస్కి చిల్లర లేవు, వెళ్ళి తెచ్చుకోపో అని. ఇక్కడ 100 రూపీస్కి చేంజ్ ఎవరిస్తారు, ఎక్కడికని వెళ్ళాలి, ఇవ్వండి అని అంటే లేవు అని. ఇదంతా కాదని ఇప్పుడు అతనితో నాకు ఆర్గ్యుమెంట్ అవసరమా అని 100 రూపీస్ ఇచ్చేసి టికెట్ తీసేసుకున్నాను. మరి ఏం చేయాలి, చేంజ్ లేవు, ఉంచుకోండి అని చెప్పాను. అదేదో అనాథలకు ఇచ్చిన నాకు పుణ్యం అని వచ్చేది. పుణ్యము పోయింది, పుట్నాలు పోయినట్టుంది నా కథ ఇప్పుడు. ఓకేలేండి, మొత్తానికి అయితే నేను మెట్రో టికెట్ తీసుకున్నాను. ప్లాట్ఫారం దగ్గరకు వచ్చేసాను. మొత్తానికైతే మెట్రో వచ్చేసింది. నేను మెట్రో ఎక్కేసాను. హాయిగా కూర్చున్నాను అనే లోపు ఒక పెద్ద ఆయన వచ్చి నేను కూర్చుంటాను అనేసరికి ఆయనకి ఆ సీట్ ఇచ్చేసి అలా నిలబడ్డానో లేదో, ఉప్పల్ టు యూసఫ్గూడ వరకు అలానే స్టాచ్యూలో నిలబడ్డాను. కానీ నాకు ఎక్కడ కూడా సీట్ దొరకలేదు. మొత్తానికైతే యూసఫ్గూడకు రీచ్ అయ్యాను. యూ కెన్ సీ హియర్. అలా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళలేదు. లిఫ్ట్ వరకు అయితే వెళ్ళాను. కనీసం ఈ లిఫ్ట్ కూడా నాపై జాలి లేదేమో. పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, మళ్ళీ క్లోజ్ అయింది. ఎందుకు అలా జరిగిందో దానికి తెలియదు, నాకు తెలియదు. ఇద్దరం షాక్. మొత్తానికైతే లిఫ్ట్ కిందికి వచ్చేసింది. లిఫ్ట్లోకి నేను వెళ్ళిన తర్వాత లిఫ్ట్ అంతా నిశ్శబ్దంగా ఉంది, ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నా కాబట్టి. ఇతనేంటి ఇంత ఓవర్ యాక్టింగ్ గా మాట్లాడుతున్నారు అనుకోకండి, మిమ్మల్ని నవ్వించడానికి నేను అలా నాకు కావాల్సింది నాకు రావాలి కదండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అది మీరు చెయ్యాలి కదా, అందుకే నేను ఇది చెయ్యాలి కదా. మర్చిపోకండి, సూరి డైలీ బ్లాగ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మొత్తానికైతే మెట్రో స్టేషన్ కిందకి వచ్చాను, మీరు చూడొచ్చు. కానీ ఆటోకు వెళ్దామన్నా నా దగ్గర ₹1 కూడా లేదు. ఉన్న 100 రూపీస్ అతనికే ఇచ్చి ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే నా లైఫ్ ముందడికి పోయినట్టే, నేను చూసినట్టే. మొత్తానికైతే నా రూమ్కి వచ్చేసాను. రూమ్ చూడండి ఎంత గలీజ్గా అయ్యిందో. మొత్తానికైతే రూమ్లోకి రీచ్ అయ్యాను. నాకు టీషర్ట్ ఎందుకు ఇచ్చానంటే నాకు స్వెట్ అసలే పడదు, అందుకే ఇడ్చేసాను. రూమ్లో అయితే ఎక్కడ చెత్త అక్కడే ఉంది, నేను వచ్చి క్లీన్ చేశాను. మరి రూమ్లో ఉన్నారో పోయారో నాకైతే తెలియదు. ఇక నేనైతే స్నానం చేసేసాను. స్నానం చేసిన తర్వాత నాకైతే హెవెన్లో ఉన్నట్టు, మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే నా రూమ్లో ఉన్నట్టే ఉన్నాను. దాన్నే అంటారు ఊహలు గుసగుసలాడి. కానీ నీ మనసులో నా మనసులో ఏమీ లేదే. అది సరే కానీ మీకు ఒక స్కిన్ సీక్రెట్ చెప్తాను, అదేంటో తెలుసా? మీరు యవ్వనంగా ఉండాలంటే తప్పనిసరిగా వాడాల్సింది సన్ స్క్రీన్ అండ్ లోషన్. నేనైతే డైలీ సన్ స్క్రీన్ అండ్ లోషన్ అప్లై చేసుకుంటాను నా ఫేస్ కి. ఇంట్లో ఉన్నప్పుడు అయితే అవసరం లేదండి, మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. నేను ఎందుకు అప్లై చేసుకుంటున్నానంటే నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి. నేనైతే రూమ్ లో ఏమీ వండుకోను, బయట నుంచే తెచ్చుకుంటాను ఫుడ్, అందుకే బయటకు వెళ్తున్నాను. ఎందుకంటే కొంతమందికి తెలియదండి సన్ స్క్రీన్ గురించి, లోషన్ గురించి. వాళ్ళ స్కిన్ కూడా బాగుండాలి కదా, అందుకనే వాళ్ళకి తెలిసే విధంగా నేను చెప్పాను. గుర్తుంచుకున్నారు కదండి, మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అండ్
అండ్ లోషన్ అప్లై చేసుకొని బయటికి వెళ్ళండి. అలా వెళ్ళే ముందు అయితే సూరి డైలీ వ్లాగ్స్ వీడియోస్ చూసి వెళ్ళండి. మీ స్కిన్ ఇంకా తలతలలాడుతుంది. మీ ఇన్నర్ ఫీలింగ్ అంటే నాకు అర్థమైందండి. ఇక ఆపు నీ ఓవర్ యాక్షన్ అనుకుంటున్నారు కదా, సరేనండి ఆపుతాను. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను. నెక్స్ట్ టైం కలుస్తాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.